ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్కు విచ్చేసిన ప్రజలందరికీ, అలాగే వేదిక మీద ఉన్న స్థానిక ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, సిఐ గారికి, ఇక్కడికి విచ్చేసిన నాయకులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. అలాగే పాత్రికేయ మిత్రులకు. మరి ప్రతి శుక్రవారం ఒక మండలంలో, గతంలో మాచర్లలో నిర్వహించేవాళ్ళం. ప్రజల సౌకర్యార్థం ప్రతి మండలంలో ఒక శుక్రవారం నిర్వహించాలనే నిర్ణయం తీసుకుని ఇది రెండవసారిగా మీ రెంటచింతల మండలానికి రావడం జరిగింది. సమస్యలు రెవెన్యూ సమస్యలు అవుతా ఉన్నాయి. భూ వివాదాలు ఎక్కువగా ఉన్నాయి. ల్యాండ్ సర్వేని కూడా తీసుకొని రావటం, గత పాలకులు వాళ్ళ నాయకులు ఫోటోతోటి మీ పాస్ పుస్తకం, మీ పట్టాదారు పాస్ పుస్తకాలను రిలీజ్ చేయడం జరిగింది. ప్రభుత్వాలు మారచ్చు, నాయకులు మారచ్చు, కానీ మీ హక్కు పత్రం ఎప్పుడు కూడా ప్రభుత్వ రాజముద్ర ఉండాలి. కాబట్టి ఈరోజు ప్రభుత్వ రాజముద్రతోటి ప్రతి గ్రామంలో కూడా రీసర్వే చేసి మీకు కొత్తగా పాస్ పుస్తకాలు ఇస్తా ఉన్నారు. ₹1 మీకు ఖర్చు లేకుండా పాస్ పుస్తకాలని, కొత్త పాస్ పుస్తకాలను అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రతి రైతు కూడా ఉపయోగించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రీసర్వేని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఐదు 540 అర్జీలు వచ్చాయి. వాటిని వివిధ శాఖలకు పంపించడం, 53 మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. అంటే 90% సమస్యల్ని సంబంధిత అధికారులకి మరి పంపడం, సమస్యల్ని పరిష్కరించడం, మరి ఈ అధికార పరిధిలో లేని అంశాలు ఏమన్నా ఉంటే వాటిని ఎందుకు పరిష్కారం కాదు అని వారికి తెలియజేయడం జరిగింది. కేవలం 10% పనులు మాత్రమే, మీరు ఇచ్చిన అర్జీలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. ఈ సందర్భంగా స్థానిక అధికారులను కూడా అభినందిస్తూ మళ్ళీ రాబోయే నెల రోజుల్లో ఈసారి ఆ 10% కూడా ఉండకుండా పరిష్కారాలు చూపుతారని చెప్పేసి ఆశిస్తూ, మరి కోర్టుల్లో ఉన్న కేసులు అధికారి పరిధిలో రాదు కాబట్టి కోర్టులలో ఉన్న కేసులు కోర్టులోనే తేల్చుకోవాల్సిందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఇక్కడ పరిష్కారం కాబడే విషయాలు ఏమన్నా ఉంటే, సమస్యలు ఏమన్నా ఉంటే మీరు అర్జీల ద్వారా తీసుకొని వస్తే సంబంధిత అధికారులకు పంపించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.